ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ ఉప ఎన్నికలు మరో 2 నెలల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. దాదాపుగా అక్టోబర్ బీహార్ ఎన్నికల సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అక్టోబర్ ఆర్ నవంబర్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, తర్వాత బొంతు రామ్మోహన్ కావచ్చు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కావచ్చు. ఈ విధంగా అంటే దాదాపుగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిరోజ్ ఖాన్ కావచ్చు, విజయ్ రెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు ఆల్రెడీ వినిపిస్తున్నాయి. సో కొత్తగా అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే దత్తాత్రేయ గారు దాదాపుగా 2 సార్లు కేంద్ర మంత్రిగా చేశారు, ఇదే సికింద్రాబాద్ నుంచి గెలిచి. అండ్ మూడోసారి దాదాపుగా 3 సార్లు అనుకుంటాను, కరెక్షన్ చేంజ్, 3 సార్లు 4 సార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలవడం అనేది కూడా జరిగింది. అలాగే ప్రస్తుతం ఇక్కడ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారే ఎంపీగా ఉన్నారు. సో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి. అలాగే ఒకవేళ విజయలక్ష్మికి ఇస్తే బీసీకి సంబంధించి బీసీ క్యాండిడేట్ కి టికెట్, అందులో మహిళకి టికెట్ ఇచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ 60,000 ఓట్లు అనేది మనకి 60,000+ ఓట్లు అనేది భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో రావడం అనేది జరిగింది. సో టీం వర్క్ చేస్తే విజయలక్ష్మి నిలబడితే గెలుస్తుందా లేదా. అలాగే బండారు దత్తాత్రేయ పైన మంచి ఒపీనియన్ ఉంది, అజాత శత్రువుగా. అసలు పార్టీలకు అతీతంగా కూడా బండారు దత్తాత్రేయని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రీసెంట్ గా జగ్గారెడ్డి గారు కూడా నాకు ఒకానొక సమయంలో రాజకీయ గురువు బండారు దత్తాత్రేయ గారు, మా పెళ్లి చేసేటప్పుడు కూడా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు అంటూ కూడా ప్రశంసలు జల్లు కురిపించడం అనేది జరిగింది. సో ఆల్రెడీ బండారు దత్తాత్రేయకి కింద క్యాడర్ నుంచి పైన క్యాడర్ వరకు ప్రతి ఒక్కరితోటి మంచి రిలేషన్ ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా ఆల్రెడీ 4 సార్లు ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి, సో కూతుర్ని బరిలోకి దింపితే అందులో యాదవ్ సామాజిక అంటే బీసీ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కావచ్చు, మహిళా సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా విజయలక్ష్మికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అంటే ఒక రకంగా విజయలక్ష్మి పేరు కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే లంకాల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేయడం అనేది జరిగింది. తర్వాత కటారి మనోహర్ వెంగళరావు నగర్ మాజీ కార్పొరేటర్, తను కూడా నేను అవకాశం ఇస్తే బరిలో ఉంటా అని చెప్పేసి అంటున్నారు. కీర్తి రెడ్డి గతంలో అవకాశం రాలేదు, ఇప్పుడు అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ గా గెలుస్తాను అని చెప్పేసి కీర్తి రెడ్డి చెప్పడం. ఇప్పుడు బండారు విజయలక్ష్మి పేరు రావడం తోటి రాజకీయాలు అనేది హాట్ టాపిక్ గా మారడం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే కవిత గారి పేరు కూడా రీసెంట్ గా వినిపించింది. సో ఒకనొక సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా జాగృతి నుంచి కవిత గారు నిలబడి గెలిస్తే పార్టీకి అత్యధికంగా మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కవిత గారు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చూడాలి ఈ బీజేపీ రణరంగంలో గెలుపు ఎవరిదనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవేళ బీజేపీ నుంచి బండారు విజయలక్ష్మి కనుక టికెట్ వస్తే గెలుపు శాతం ఎంత అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.